ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశినే ముక్కోట ఏకాదశి, పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా సరే మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు. మామూలుగా రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారం మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఇలాగనే వైకుంఠ ద్వారాలు ఈ రోజున తెరిచి ఉంచుతారు. అదే కాకుండా ఈరోజు మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భూలోకానికి సమస్త దేవతలతో వచ్చినట్లు అని కూడా అంటారు. ఈరోజే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇచ్చాడని, మహాభారత యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునునకు ఇచ్చిన రోజు కూడా ఇదే అని అంటారు. మనం ఇప్పుడు ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఏకాదశి రోజు బియ్యంతో కూడిన పదార్థాలు ఎందుకు తినకూడదో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హైమావతి గుహలో ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరం ఇచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో కూడిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్వగుణాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు అందుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండే ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం ఇచ్చేస్తారు. పుత్రద ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని పిలుస్తారని తెలుసు కదా. దీని గొప్పతనాన్ని వివరించే కథ ఇప్పుడు ఒకటి చెప్పుకుందాం. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి బాధ్యతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుంది దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకముగా ప్రణామం చేసుకొని సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెప్తాడు.
ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణుల పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత చేయిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.